నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. మేడారం జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రస్తుతం టీటీడీ కళ్యాణ మండపంలో సేవలు అందిస్తున్న ఆసుపత్రిని సందర్శించారు. రోగులతో మాట్లాడారు. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారు. తదనంతరం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట డీసీహెచ్ జగదీశ్వర్, డిఎంహెచ్ఓ అప్పయ్య పాల్గొన్నారు. లెవెల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ నుంచి ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా చక్కగా జరుగుతుంది. దీనికి అదనంగా మనకు 20 అంబులెన్సులు పెట్టుకున్నాం. 20 అంబులెన్సులు హాస్పిటల్లో అంబులెన్సులు ఉంటాయి, దానికి అదనంగా హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత ఈ పరిధిలో కూడా అంబులెన్సులు ఉంటాయి. సో 4 వీలర్స్ 20 పెట్టుకున్నాం. తర్వాత మనం దీనికి తోడుగా 4 వీలర్స్ ఆ జాతర సమయంలో తిరగడం కష్టం, మూవ్మెంట్ కష్టం, కాబట్టి ఏం పెట్టుకున్నాము, 2 వీలర్ అంబులెన్సులు పెట్టుకున్నాం. పోయినసారి మనం 20 అంబులెన్సులు పెట్టుకుంటే 2 వీలర్, ఇప్పుడు 40 పెట్టుకున్నాం. సో ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా మనం చక్కగా వచ్చిన మన యాత్రికులకి ఎట్లాంటి అసౌకర్యం జరగకుండా ఏదైనా ఇల్నెసెస్ మనకు ఏర్పడితే దానికి మనం అడ్రస్ చేయడానికి అన్ని విధాలా సమాయత్తమై ఉన్నాము. తర్వాత క్యాంపుల గురించి మాట్లాడితే మనం 31, 19 వరకు మాట్లాడుతున్నాం. 19 నుంచి మనకు 24 వరకు టోటల్గా 30 క్యాంపులు ఇక్కడ జరుగుతుంది. ఏది మేడారం పరిధిలో. తర్వాత ఎన్రూట్ క్యాంప్స్ ఇంతకుముందు చెప్పాలి 40. టోటల్గా మనం క్యాంప్స్ లెక్క పెడితే 107 క్యాంప్స్ జరపబడతాయి. ఇంకోటి మంచి విషయం ఇంతకుముందు చెప్పినాను, మనం లాస్ట్ టైం ఎప్పుడైతే చేసుకున్నామో ఈ జాతర, అప్పుడు మనం ముందు ఎంత ఒక వారం 10 రోజుల ముందు క్యాంప్స్ పెట్టేది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం ఆదేశాలతోటి మనం ఏం చేశాము, 40 రోజుల ముందు నుంచే క్యాంపులు పెట్టాము. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి విషయాలు జాతర చాలా ప్రసిద్ధమైన ప్లేస్ ఇది. మనకు మన ఓన్లీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వరంగల్ స్టేషన్ రోడ్ నుండి పోచమ్మ మైదాన్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహా ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రామస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరకు చట్టబద్దత చేయాలని గత 4 రోజుల నుండి ఢిల్లీలో రైతులు నిరసన కొనసాగిస్తున్న తరుణంలో నిరసన కార్యక్రమాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మె గ్రామీణ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ పిలుపులో వేలాది మంది, లక్షలాది మంది రైతులు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే ఈ 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున రైతాంగం, అదేవిధంగా కార్మిక వర్గం ఆందోళన పూనుకుంటారు. అయినా ఈరోజు బీజేపీ ప్రభుత్వం బరి తెగించి పెట్టుబడిదారీ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నది, కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో రైతాంగం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత చేయాలని గత 4 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే ఈరోజు ఆ పోరాటాన్ని అణచివేయాలని పెద్ద ఎత్తున అణచివేత కార్యక్రమాలకు పూనుకుంటుంది. అణచివేతలతో, నిర్బంధంతో ఎంతకాలం కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, గ్రామీణ పేదల్ని అనగదొక్కలేరు. ఈ పోరాటం భవిష్యత్తులో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. బీజేపీ ప్రభుత్వానికి గోరి కడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటాయి. ఈ రోజు కార్మిక వర్గం కొనేసినటువంటి స్థితిలో లేదు. ఈ రోజు హక్కులను మొత్తం కాలరాసి ఈరోజు పని భద్రత కరువైపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే యావత్ భారతదేశం అంతా కార్మికులంతా ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ సమ్మెలో మొత్తం అమాలి కార్మికులు, గుమాస్తా కార్మికులు, ఆటో రంగం కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, బీడీ రంగం కార్మికులు, అనేక రంగాలకు సంబంధించినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ కార్మికులందరూ కూడా ఈ వరంగల్ జిల్లాలో వేలాది మంది కార్మికులు ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోచమ్మ వరకు ర్యాలీ తీయడం అనేది జరుగుతుంది. ఈ ర్యాలీలను ఉద్దేశించి అయినా ఈరోజు దేశంలో ఎక్కడెక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ఆ ర్యాలీలను చూసైనా ఈరోజు మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక హక్కులను కాపాడాలి. అదేవిధంగా ధరలు పెరుగుతున్నప్పుడు ధరలన్నీ కూడా దించాలి. అది ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి నుండి కాపాడాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే రోజులలో ఈ మోడీకి గుణపాఠం చేయక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
నా పేరు ముత్యారామస్వామి, సిఐటి జిల్లా కార్యదర్శి. కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో కొలువై ఉన్న నవగ్రహాలలో ఆదిపురుషుడైన శ్రీ సూర్య భగవానుడికి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉషా ఛాయా సమేతుడైన రథముపై ఆసీనుడైన అమృతశీల విగ్రహంతో కొలువు తీరిన సూర్య భగవానుడికి శుక్రవారం ఉదయం 6 గంటలకు కాశీ నుంచి తెచ్చిన గంగోదకముతో అభిషేకమును చేసి అనంతరం అలంకారము, అర్చన, హారతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆదిత్య హృదయ పారాయణ, అరుణ పారాయణము, అరుణ హోమము చేశారు. దేవాలయ అర్చకులు మనోజ్ శర్మ, హరిస్వామి, రోహిత్ పాల్గొని అభిషేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ కాజీపేట ప్రధాన పురోహితులు వెంకటేశ్వర శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుడి ఆరాధన చేస్తే దీర్ఘకాలిక రోగముల నుండి ఉపశమనం పొందవచ్చని, ప్రతిరోజు ఉదయించే సూర్యుడు యొక్క కిరణాలు శరీరానికి తాకించుకోవటం వల్ల డి విటమిన్ వృద్ధి చెందుతుందని, శరీరంలో కాంతి పెరుగుతుందని, మనసు నిశ్చలంగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ శాంభుషరా శివాయ నమః స్వాహ. యజ్ఞపురుషాయ నమః. ఓం మేఘాజనదస్సు. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिं प्रचोदयात् एकदन्तं त्रिपुरं సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిపిఐ, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నినాదిస్తూ రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 22 రకాల పంట ధాన్యాలకు కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పించాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు గుడిపే మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లిన రైతులను సరిహద్దుల్లో పోలీసుల చేత అడ్డగిస్తూ వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ విధంగా రైతులను అణచివేసే ధోరణి సరైంది కాదని, రానున్న రోజుల్లో వామపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. భారత్ బంద్ జరుగుతూ ఉన్నది. ఈ భారత్ బంద్ లో భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు, కార్మికులు, రైతులు, కూలీలంతా సంఘటితమై ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ, ధరలు పెంచుతూ, జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ పాలకుల విధానాల మీద ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమైతా ఉన్నది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే 300 యూనిట్లు కరెంట్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎన్నికల స్టంటుగా, అదేవిధంగా రైతులు అడిగినటువంటి హక్కులు అడిగితే వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ మీద టియర్ గ్యాస్ వదులుకుంటూ రబ్బర్ బుల్లెట్ తోటి దాడి చేసి ట్రాక్టర్ తో తొక్కించి చంపేటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు. ఇప్పుడు ఢిల్లీలో ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమైతా ఉన్నాం. అన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అఖిల పక్షంగా ఏర్పడి ప్రభుత్వ పనితీరు మీద ఉద్యమం ప్రకటించి ప్రభుత్వ పనితీరు మీద మేము రానున్న రోజులలో భారతదేశ వ్యాప్తంగా ఆందోళన సిద్ధమైందని చెప్పి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి సెంటర్లో దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు అంబాల స్వరూప, సిఐటియు మండల కన్వీనర్ వీణవంక రమేష్ చారి ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ కాలనీ సెంటర్ నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పుల్లా అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, గ్యారంటీలతో కూడిన సేకరణలతో పాటు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఉండేలా పేద మరియు మధ్యతరగతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని, లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, అట్టడుగు వర్గాలపై అణచివేతను అరికట్టాలని, ప్రజా ఉద్యమకారులపై నిర్బంధాన్ని ఆపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబాల మమత, గుల్లె రాధ, వసంత, ముద్రకోల యాదగిరి, రమ, రేణుక, షణ్ముఖం, సుబ్రహ్మణ్యం, శ్రీను, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సభ ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే మాకు రేషన్ నిత్యావసర వస్తువులు బాగా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మేము కొనుక్కోలేని తినలేని పరిస్థితి ప్రజలకు మిగిలింది కాబట్టి ఇప్పుడు మాకు రేషన్ షాప్లో నుండి ప్రతి కుటుంబానికి 14 వస్తువులు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్రపరంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి అంటే కేరళ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగిన విధానంగానే మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అక్కడ సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎందుకు సాధ్యం కాదని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. మాకు మేము పెట్టిన ఈ 5 డిమాండ్లను కరెక్ట్గా మాకు బాధ్యతగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు అమ్మాల స్వరూప, రాష్ట్ర కమిటీ మెంబర్ సిపిఎం పార్టీ. తాడ్వాయి మండలం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. భక్తులకు ముఖ్యంగా నిరంతరం త్రాగునీరు అందించాలని అన్నారు. జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ కమిషనర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు చిత్తశుద్దితో సమన్వయంతో సేవలు అందించాలని, జాతరలో ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలో బెల్లం, కొబ్బరికాయలు శుభ్రం చేయాలని, అలాగే జంపన్న వాగు సమీపంలో భక్తుల తలనీలాలు కూడా శుభ్రం చేయాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది మిషనరీ యంత్రాల ద్వారా నిరంతరం విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్, డిపిఓలు, డిఎల్పిఓ, వివిధ జిల్లాల జోనల్ అధికారులు పాల్గొన్నారు. అందరి తల్లులుగా వారు ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికి అతీతంగా అందరినీ తమ దగ్గరికి, తమ చెంతకు అంటే దర్శనానికి వచ్చే విధంగా అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని భక్తులకు ఇచ్చారు కాబట్టి ఇట్లా కోట్ల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వస్తారు. కాబట్టి వారి అంటే సన్నిధిలో మీరందరూ పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చిందనే మనం భావించాలి. ఎవరు ఇది ఒక పనిష్మెంట్ గా కాకుండా ఒక అవకాశం, ఛాలెంజ్, ఆపర్చునిటీగా చాలా మంది అధికారులు పాపము ఎలక్షన్స్ కోడ్ తోటి లేదా వివిధ రకాలుగా పోతుంటే వాళ్ళు బాధపడుకుంటూ పోతున్నారు. అంటే మాకు ఈ అవకాశం రాకుండా పోతుంది అని, మేము ఈ జాతర నిర్వహించే అవకాశం మాకు రాకుండా పోయిందని ఆల్రెడీ ఒక 2 months కింద పోయినటువంటి అధికారులు ఉన్నారు. డిస్ట్రిక్ట్ బాస్ అంతా ప్లాన్ చేసుకుని, అంటే ఉదాహరణకు అట్లాంటి ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం మనకు ఇంతమందికి సేవ చేసే ఎట్ ఏ టైంలో, అంటే 3-4 daysలో ఒక 1 crore పీపుల్కి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని, మంచితనాన్ని, మంచి మనసును జోడించి మన శాఖతో పాటు ఇతర కూడా ఎక్కడన్నా మీకు డిఫెక్ట్స్ ఏమైనా కనపడ్డా, లోపాలు ఎక్కడ కనపడ్డా వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ భక్తులు ఫేస్ చేస్తున్నారు, ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం దాన్ని సరిచేయాలి అన్నటువంటి అడ్వైస్ కూడా ఇవ్వండి. నా నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము, ఈ 1 week దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము. కాబట్టి మీరందరి యొక్క సూచనలు, సలహాలు, సేవ, శ్రమను కూడా అడుగుతున్నాం. మీ శ్రమను అడుగుతున్నాం, మీ శక్తిని అడుగుతున్నాం, మీ సేవను అడుగుతున్నాం, మీ ఐడియా, మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం. అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా, పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా, ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బ అని ఉంటుంది. ఎంత వద్దనుకున్న అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా, ఎంత చేసినా. ఇంకా మనం భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా చిన్న కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసినాయి వాస్తవానికి ఈ జాతర. కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళీ ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.
దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టామని కార్మికులు తెలిపారు. సమాన పనికి సమాన వేతనంలో భాగంగా తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో కార్మికులకు ప్రత్యేక కోటాను కేటాయించి 25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించాలని కోరారు. జీవితాలను గడిస్తున్నారు. గత ప్రభుత్వాలన్నీ ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మా ప్రత్యేకమైన డిమాండ్లు ఏంటంటే కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ అయినా, మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి. మరియు ప్రభుత్వం ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మున్సిపల్ కార్మికులకు అందులో ప్రత్యేక వాటా ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి. ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెలో టోకెన్ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్లయితే ముందు కూడా ఇంకా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము. దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవ్వడం లేదు. వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. కావున కేంద్ర ప్రభుత్వం మోసపూరిత కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా మేము ఈ సమ్మెలో భాగంగా ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడాలని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కరించాలని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేకంలో భాగంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని మా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 25 లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. చేగుంట నర్సింగ్ మండలాల్లో సేవాలాల్ జయంతిలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్, నర్సింగ్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు స్టాలిన్, నర్సింగ్లు ఎస్టీసెల్ శంకర్ నాయక్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రు శ్రీకాంత్, కాశబోయిన సుధీర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో మేడారం మహాజాతరను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. మేడారం మహాజాతర నేపథ్యంలో హన్మకొండ, వరంగల్లోని పలు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పరిశీలించారు. జాయింట్ మీటింగ్ వాళ్ళు గుర్తున్నారు ఈవినింగ్ కానీ రేపు కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు శుక్రవారం ఆసుపత్రి, సివిల్ సప్లై కార్మికులు తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్ శంకర్, ఆసుపత్రి, సివిల్ సప్లై భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామ పంచాయతీలో లంబాడీల ఆరాధ్య దైవం శ్రీ సంత్ శ్రీ సద్గురు అఖండ బాల బ్రహ్మచారి సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని పురస్కరించుకుని లంబాడిగూడలో సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయంలో లంబాడీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కేశునాయక్, చత్రునాయక్, సంతోష్ నాయక్, భిక్షపతి, తిరుపతి విలాస్ కుమార్, గోపాల్, మంగిరామ్, పెంటయ్య, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.